నమస్తే వెల్కమ్ టు 95 న్యూస్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పరిసరాల్లో డ్రోన్ కెమెరా కలకలం యూట్యూబ్ ఛానల్ కోసం పరిసరాలను చిత్రీకరిస్తున్నట్లు తెలిపిన యువకులు రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని పశు వైద్య కళాశాలలో 3వ రోజు అధ్యాపకుల నిరసన ప్రొఫెసర్లను నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేశారని ఆరోపణ దుండిగల్ తాండాలోని రాంకీ పవర్ ప్లాంట్ కు వ్యతిరేకంగా స్థానికుల ఆందోళన మరో చోటుకు తరలించాలని డిమాండ్ నల్లగొండ జిల్లా వేములపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి న్యాయం చేయాలంటూ జాతీయ రహదారిపై బైఠాయించిన బంధువులు ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పరిసరాల్లో డ్రోన్ కెమెరా కలకలం సృష్టించింది యాదగిరి కొండపైన ప్రధానాలయ పరిసర ప్రాంతాలను రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో డ్రోన్ కెమెరాతో చిత్రీకరిస్తున్నట్లు ఎస్పీఎఫ్ సిబ్బంది గుర్తించారు డ్రోన్ కెమెరాను కొండ కింద గండి చెరువు సమీపంలోని పార్కింగ్ ప్రాంతం నుంచి ఆపరేట్ చేస్తున్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని వారి నుంచి డ్రోన్ కెమెరా సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు వారిది సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువుకు చెందిన వల్లెపు నాగేంద్రబాబు వల్లెపు నాగరాజులుగా గుర్తించారు నిందితులు యాదగిరి క్షేత్రానికి దర్శనం కోసం వచ్చారని యూట్యూబ్ ఛానల్ కోసం యాదగిరికొండ పరిసరాలను చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు నిందితులను స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు గుట్ట పట్టణ సీఐ రమేష్ తెలిపారు పిల్లలు వాళ్ళకి ఏదో యూట్యూబ్ ఛానల్ ఉందంట ఫస్ట్ దర్శనానికి మన టెంపుల్ దర్శనానికి వచ్చి దర్శనం చేసుకుని తిరిగి జరిగింది దిగిన తర్వాత మన కేంద్ర ముందు సీకట్లో వాళ్ళ కార్ పార్కింగ్ ఏరియాలో ఆ డ్రోన్ మూవ్మెంట్ చేసి మన పైన టెంపుల్ పైన డ్రోన్ కెమెరా ఆపరేటింగ్ మనం ఫ్రీక్వెన్సీ వచ్చింది అందులో మేము చూసాము చూసేసి ఇక ఇక్కడ అలర్ట్ చేసాం కేంద్ర అలర్ట్ చేస్తే మన వాళ్ళు మన కాన్స్టిట్యూటర్ ఉన్నారు పరిగెత్తుకుని పోయి వాళ్ళను సేల్ చేసి పట్టుకోవడం జరిగింది అదే విధంగా వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని మొత్తం పిఎస్ నుంచి పిఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ కాన్స్టిట్యూట్ పంపించారు వాళ్ళకి అన్ని అప్పచెప్పి ఆ డ్రోన్స్ అన్ని సెల్ కెమెరా మనుషులు సుమారు దాని విలువ దాని వాల్యూ అంటే సుమారు 2 లక్షల పైబడి ఉంటుంది డ్రోన్ కెమెరా వాల్యూ డ్రోన్ కెమెరా దాని ఆపరేటింగ్ మరియు సెల్ ఇద్దరు మనుషులు తీసుకెళ్లారు ఎలాంటి శిక్షణ వాళ్ళు చూసుకుంటారు మనకి మేడం గారికి మనకు డిఓ గారికి ఇంటిమేషన్ ఇచ్చి పంపించారు రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని పశు వైద్య కళాశాలలో 3వ రోజు లంచ్ టైంలో అధ్యాపకులు ధర్నా నిర్వహించారు రాజేంద్రనగర్ పశు వైద్య విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ప్రొఫెసర్లను నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేశారని కుల వివక్ష పూరిత బదిలీలను రద్దు చేసేంత వరకు నిరసన కొనసాగిస్తామని అధ్యాపకులు తెలిపారు జనరల్ సెక్రటరీ టీచర్స్ అసోసియేషన్ రాజేంద్రనగర్ హైదరాబాద్ పశు వైద్య కళాశాల మేము గత 3 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నాము ఇట్లా మా యొక్క ఇద్దరు ఫ్యాకల్టీలని బదిలీ చేసినారు ట్రాన్స్ఫర్ పాలసీకి విరుద్ధంగా ట్రాన్స్ఫర్ పాలసీ నిబంధనలను అతిక్రమిస్తూ అది చేయడం జరిగింది ఇది ఈ రోజు నుంచి జరిగినది కాదు 2014 నుంచి ట్రాన్స్ఫర్ పాలసీ వచ్చిన టైం నుంచి అంత ముందు నుంచి ఉన్నప్పుడు లేనప్పుడు కూడా అయింది జరిగినప్పుడు ఒక పాలసీ యూనివర్సిటీ అప్రూవ్డ్ పాలసీ అనేది ఒకటి ఉన్నప్పుడు ఆ పాలసీ ప్రకారంగా అందరికీ ఒకటే న్యాయం చేయాలి కొందరికి ఒక న్యాయము అందరికీ ఒక న్యాయం ఉన్నాయి డిపార్ట్మెంట్ వైజ్గా కొన్ని వైలేషన్స్ కూడా జరిగినాయి రీసెంట్గా చూసుకుంటే గైనకాలజీ డిపార్ట్మెంట్లో 8 సంవత్సరాల వాళ్ళను 7 సంవత్సరాల వాళ్ళను పక్కకు పెట్టి మరి 5 సంవత్సరాలకి ఏ రకంగా ఇస్తారో మరి అది నిజంగా వీసీ గారే సమాధానం చెప్పాలి ఇంకోటి గత సంవత్సరం కూడా కొన్ని డిపార్ట్మెంట్లో ఖాళీలు పెట్టి పాలిటెక్నిక్ కాలేజీలో పోస్టింగ్ ఎట్లా ఇస్తారో వీసీ గారో చెప్పాలి మరి అది నిజంగా యూనివర్సిటీ అభివృద్ధికి పాటుపడేటైతే ట్రూ స్పిరిట్లో వీసీ గారు అసలు ఖాళీలు ఎక్కడ ఉన్నాయి ఏమున్నాయి అనేది మరి వీసీ గారికి అవగాహన ఉందా మరి ఈ ఒక్క రోజే కొంతమంది ఖాళీలు ట్రాన్స్ఫర్స్ వచ్చేసరికి మరి అది ఏ ఉద్దేశము మరి ఈరోజు ఖాళీలు గుర్తొస్తున్నాయి మరి ఖాళీలు ఇట్లా ఉండకుండా నువ్వు రేషనలైజ్ చేయకుండా బీసీ గారు ఎట్లా నియామకాలు జరిగినప్పుడు అందరినీ ఒకటే దగ్గర 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేసేదాకా ఒకటే ఆ నియామకం జరిగినప్పుడే రేషనలైజ్ చేసి ఉంటే యూనివర్సిటీ వ్యాప్తంగా ఈ సమస్యలు వచ్చేవి కాదు కదా మరి దీనికి బీసీ గారు బాధ్యులు అవుతారు కానీ పనిచేస్తున్న ఎంప్లాయీస్ బాధ్యులు గారు వాళ్ళకి ఏదైతే మీరు ఇచ్చిన టైం ప్రకారంగా ఒక 5 సంవత్సరాల పీరియడ్ అనే ఆ టైం పీరియడ్ కూడా కాకుండా తొలిసారి మరి ఈ ఇద్దరికే ఎందుకు చేస్తున్నారు మరి ఇది అనేది మరి కొంతమందికి ఫేవరైజం చేసినట్టు కాదా
మరి వీళ్ళిద్దరికి అన్యాయం చేసినట్టు కాదా? నిజంగా ఖాళీలు ఉంటే మీరు మొదటి నుంచి ఏం చేస్తున్నారు? మీరు డీల్గా ఉన్నారు, మీకు స్టాఫ్ పొజిషన్ అవగాహన ఉండాలా, ఎక్కడ ఎంతమంది ఉండాలా, వీసీ ప్రకారంగా ఎంతమంది ఉండాలా. ఇది మీకు మీరు తప్పిదాలు చేసేసి స్టాఫ్ని ఇబ్బంది పెట్టడము, లేకపోతే ఈ కాలేజీ ఇంకొక కాలేజీ వస్తుంది, సమాధానం చెప్పాలా. ఇట్లాంటి అన్యాయాన్ని మేము ఖండిస్తున్నాము. తదుపరి కార్యాచరణ కూడా మేము ప్రకటించి తీవ్రమైన నిరసన వెళ్తాము. ఈ క్యాన్సిలేషన్ ఆర్డర్ అయ్యే వరకు యూనివర్సిటీలో అన్ని జరిగిన వైలేషన్స్ ఏదైతే ట్రాన్స్ఫర్లేషన్స్ అన్ని సరిదిద్దే వరకు కూడా మేము వెనకాడబోమని చెప్తే ఈ సందర్భంగా మీకు మీడియా ద్వారా తెలియజేస్తాం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దొండికల్ తాండాలోని రాంకీ పవర్ ప్లాంట్కు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనకు దిగారు. రాంకీ పరిశ్రమ వల్ల వచ్చే దుర్గంధం భరించలేకపోతున్నామని, దానిని మరో చోటికి తరలించాలని డిమాండ్ చేశారు. దొండిగల్ పోలీసుల రంగ ప్రవేశంతో వివాదం సద్దుమణిగింది. ఎవరు ఉన్నారు ఆయన పైసా తీసుకొని తింటారు వాళ్ళు. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం వద్ద నార్కెట్పల్లి అద్దంకి హైవే పైన ధర్నా జరిగింది. ఓ రైస్ మిల్లులో పనిచేస్తున్న సురేష్ విధుల నిమిత్తం వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సురేష్ కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. నార్కెట్పల్లి అద్దంకి రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రెండో దశ వారాహి విజయ యాత్రలో పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు ఏపీలో సంచలనం సృష్టిస్తున్నాయి. యాత్రలో భాగంగా మొదటి బహిరంగ సభ ఏలూరులో వాలంటీర్లను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని వ్యాఖ్యలు చేయడం పెనుదుమారం రేపింది. రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలకు తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పరిస్థితి ఇలా ఉంటే వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలను మంత్రి గుడివాడ అమర్నాథ్ ఖండించారు. దమ్ముంటే వచ్చే ఎన్నికలలో జనసేన మేనిఫెస్టోలో వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తామని హామీ ఇవ్వగలరా అని ప్రశ్నించారు. ఏదైనా అపాయం వస్తే, ఆ కోవిడ్ వస్తే తాకడానికి కూడా భయపడినటువంటి పరిస్థితుల్లో వాలంటీర్లు వెళ్ళి ప్రాణాలకు తెగించి కాపాడినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఈరోజు ప్రతి నెల 1వ తారీఖు వచ్చేసరికి ప్రతి కుటుంబ సభ్యుడి దగ్గరికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నటువంటి వ్యక్తులు చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి అంటే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తి పెన్షన్ ఇస్తాను నువ్వేమిస్తావు అని చెప్పని అడుగుతున్నారు వాలంటీర్ అని. ఏం మాట్లాడుతున్నా నాకు తెలియక అడుగుతాను. అంటే మీరు చేసినటువంటి పనులన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనుకుంటున్నారా? లేదా జన్మభూమి కమిటీల్లో లాగా డబ్బులు కొట్టేస్తే తప్ప పెన్షన్లు కానీ పథకాలు కానీ ఇవ్వడానికి వీల్లేదన్నటువంటి అభిప్రాయమా? ఇవన్నీ పక్కన పెట్టేస్తే వారు చెప్పాల్సినటువంటి సమాధానం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ వారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టమనండి. సరే, వాలంటీర్ వ్యవస్థ వద్దు. నిన్న సచివాలయాల గురించి కూడా మాట్లాడాడు. సచివాలయాల వ్యవస్థలు దేనికి? పంచాయతీలు ఉన్నప్పుడు అని చెప్పమనండి. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసేస్తాం, సచివాలయ వ్యవస్థను రద్దు చేసేస్తాం, అందులో 1,25,000 మంది ఉద్యోగాలు తీసేస్తాం, ఇందులో 2.5 లక్షల మంది వాలంటీర్లు తీసేస్తాం, ఒక 4 లక్షల మంది రోడ్ని పడేస్తాం, మేము అధికారంలోకి వస్తామని చెప్పమనండి. ఈ గొడవ అంతా దేనికి? ఎందుకు రోజు వాళ్ళని పోసుకోవడం? ఇప్పటికన్నా కొంచెం అన్న కొరతో ఆలోచిస్తే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మంచి కనిపిస్తుంది. కళ్ళతో చూస్తే చేస్తున్నటువంటి పథకాలు కనిపిస్తాయి. వీరికి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా ఆయన విమర్శించాలనేటువంటి దానికి తీసుకున్నటువంటి అంశాలే తప్ప ప్రజలు ఎవరు కూడా హర్షించట్లేదు, తిరగబడతా ఉన్నారు. రేపు చెప్పులు కూడా చూపించేటువంటి పరిస్థితి వస్తుంది ఇద్దరికి.
చైనా లాంటి దేశాలు ఎక్కువగా టాయ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద దృష్టి పెడుతున్నటువంటి తరుణంలో వారు దాదాపు 20 సంవత్సరాల పాటు చైనాలో వారు పరిశ్రమలు నడిపి తిరిగి భారతదేశంలో వ్యవస్థలు స్థాపించాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం, వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశంలో కానీ బాగా అవకాశాలు ఉన్నటువంటి ప్రాంతాలు, ఇక్కడ నుంచి మార్కెట్ ఎక్కువగా ఉన్నటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఉద్దేశంతో వారు ఇక్కడ కూడా పరిశ్రమలు ఏర్పాటు చేయడం, ఈరోజు ఈ-కామర్స్ లాంచ్ చేసేటువంటి కార్యక్రమాలు చేస్తాం. గ్లోబల్ ఈ-కామర్స్ వెబ్సైట్ కూడా వారికి సంబంధించినటువంటి కంపెనీని లాంచ్ చేయడానికి రావడం జరిగింది. సో వారు ఇచ్చినటువంటి సలహా మేరకు ఒక టాయ్ పార్క్ని ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ని ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేస్తే వేలాది మంది మహిళలకి, స్థానిక మహిళలకు ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమంతో పాటు మార్కెట్ కూడా బాగుంటుందని చెప్పి ఒక సలహా ప్రభుత్వానికి కూడా జరిగింది. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అవకాశం ఉన్నటువంటి మేరకు తప్పకుండా అది అయ్యేటువంటి విధంగా ముఖ్యమంత్రి గారితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా వారికి చెప్పడం జరిగింది. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మైనారిటీల అభిప్రాయ సేకరణ చేయకుండా మైనారిటీల హక్కులను కాలరాయడానికే యూనిఫామ్ సివిల్ కోడ్ చట్టాన్ని తీసుకొస్తుందని బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందెల గౌతమ్ పేర్కొన్నారు. మదనపల్లి బీఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌతమ్ మాట్లాడుతూ వాస్తవానికి యూనిఫామ్ సివిల్ కోడ్లో మతానికి సంబంధించి కొన్ని మంచి అంశాలు, కొన్ని ఇబ్బందికర అంశాలు ఉన్నాయని, వాటిని పూర్తి స్థాయిలో చర్చించి ఏవి అనుకూలమో అవి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈరోజు ప్రధానంగా ఈ యొక్క సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భారతదేశంలో భారతీయ జనతా పార్టీ దేశంలో ఉన్నటువంటి మైనార్టీలను, ఎస్సీలను, ఎస్టీలను, బీసీల యొక్క హక్కులను కాలరాస్తూ ఏదైతే వాళ్ళ అభిప్రాయాల సేకరణ చేయకుండా కేవలం ఒకే ఒక డిక్టేటర్షిప్తో తీసుకొస్తున్నటువంటి బీజేపీ తీసుకువస్తున్నటువంటి ఈ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్ని బహుజన్ సమాజ్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది. ప్రధానంగా యూనిఫామ్ సివిల్ కోడ్లో ఉన్నటువంటి చాలా అంశాలను బహుజన్ సమాజ్ పార్టీ మద్దతిస్తుంది, అదేవిధంగా చాలా అంశాలను వ్యతిరేకిస్తుంది. ఈ యొక్క కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చిందంటే, సాధారణంగా ఎక్కడైతే మత స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే, హిందువులకు కావచ్చు, ముస్లింలకు కావచ్చు, క్రిస్టియన్లకు కావచ్చు, అందరికీ కూడా మత స్వేచ్ఛ కావాలి. కానీ మత ఛాందస్వాదం ఎవరికి ఉండకూడదు. ఉదాహరణకి యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చే ఈ సందర్భం ఎట్లా ఉందంటే, దేశంలో భారతీయ జనతా పార్టీ కేవలం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం యూనిఫామ్ సివిల్ కోడ్ని మేము అమలు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. యూనిఫామ్ సివిల్ కోడ్లో కొన్ని మంచి అంశాలు కూడా ఉంటాయి. అంటే మహిళలకు సమాన హక్కులు కావచ్చు, వారి విడాకులు తీసుకునేటప్పుడు వాళ్ళకి కూడా సమాన హక్కులు కావచ్చు, వాటిని ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీ మద్దతు ఇస్తుంది. అదేవిధంగా ఈ భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే ఆర్టికల్ 44లో, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 44లో చెప్పిన విధంగా ఈ భారతీయ జనతా పార్టీ అవలంబించకుండా కేవలం వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసమే ఈ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకుని వస్తూ ఉంది. కాబట్టి మేము ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, వాస్తవానికి యూనిఫామ్ సివిల్ కోడ్లో మంచి అంశాలు ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ భారతదేశం అనేది మిశ్రమ కలయిక, అనేక కులాలు, అనేక మతాలు, అనేక ప్రాంతాలు, అనేక మాత్రాలు ఉన్నటువంటి వాళ్ళ సాంప్రదాయాలు, కట్టుబాట్లు, వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని తీసుకొని రావాలే కానీ వాళ్ళు కేవలం మేము అనుకున్నది మాత్రమే జరగాలి, మేము అనుకున్నది మాత్రమే చేస్తాము, ఎవరు ఏ ప్రయోజనం ఎట్లయినా పర్వాలేదని చెప్పి తీసుకొని రావడానికి మాత్రం మేము వ్యతిరేకిస్తున్నాం. 20 రూపాయల కోసం కక్కుర్తిపడి 10 లక్షలు పోగొట్టుకున్నాడో వ్యక్తి. బ్యాంకులో డబ్బులు డ్రా చేసి బయటకు రాగానే చిన్న ట్రిక్తో దొంగలు డబ్బులు దోచుకెళ్లారు. పాత గుంటూరు బాలాజీనగర్కు చెందిన కోసూరి హరిబాబు ఎంఎన్ ఎక్స్పోర్ట్ కంపెనీలో 3 ఏళ్లుగా గుమస్తాగా పనిచేస్తున్నారు. ఆయన లక్ష్మీపురంలోని HDFC బ్యాంకులో 10 లక్షలు డ్రా చేశారు. బ్యాంకు నుంచి బయటకు వచ్చి డబ్బులు ఉన్న బ్యాగును బైక్ హ్యాండిల్కు తగిలించారు. స్టాండ్ తీసి బైక్ ఎక్కి అక్కడి నుంచి బయలుదేరిపోయాడు. ఇంతలో ఒక వ్యక్తిని వచ్చాడు. డబ్బులు కింద పడిపోయాయని చెప్పాడు. ఆయన కింద ఉన్న 20 రూపాయలను తీసుకునేందుకు బైక్ పై నుంచి కిందికి అలా వంగాడు. ఇంతలో మరో వ్యక్తి బైక్ హ్యాండిల్కి ఉంచిన డబ్బు సంచిని ఎత్తుకెళ్లాడు. అప్పటికే మరొక వ్యక్తి వాహనం స్టార్ట్ చేసి సిద్ధంగా ఉన్నాడు. ముగ్గురు కలిసి అక్కడి నుంచి పరారయ్యారు. వెంటనే బాధితుడు పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
డబ్బులు వేసాడు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೆರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. కేంద్ర ప్రభుత్వాల నిర్ణయాలతో చేతి వృత్తిదారుల పనులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వీరి సమస్యలపై అనంతపురంలో ఈ నెల 21వ తేదీ ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర సదస్సు జరుగుతోందని, ఈ సభకు చేతి వృత్తిదారులు భారీగా తరలివచ్చి సమస్యలపై చర్చించాలని గూడూరు పట్టణానికి చెందిన సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రభాకర్ పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర సదస్సు గోడపత్రికలను సిపిఐ నాయకులు విడుదల చేశారు. రజక వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర సదస్సును అనంతపూర్లో జరిగే రజకుల సమావేశాన్ని అనంతపూర్లో జరిగే రజకుల సదస్సును నిలబెట్టుకోవాలా, రజక వృత్తిని నిలబెట్టుకునే దానికి ఏం చేయాలనే దాని మీద ఒక తీర్మానాలు చేస్తారు. అదేవిధంగా ఏంటంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు కార్పొరేషన్లు అయితే ఎక్కువ పెట్టేశారు. ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఉంది, ఒక చైర్మన్ ఉండరు, కానీ దానికి నిధులు మాత్రం ఏర్పాటు చేయలే. కాబట్టి ఇవాళ ఆ నిధులు లేకుండా కార్పొరేషన్లోని పేరు పెట్టి వాళ్ళని ఊరికైనా ఒక బొమ్మలాగా తయారు చేసి పెట్టుకుంటే వాళ్ళ కుల వ్యవస్థలు, ఆ చేతి వృత్తులన్నీ కూడా దెబ్బతినిపోయినాయి. ఇవాళ దానికోసంగా రాష్ట్రం అంతా కూడా చేతి వృత్తిదారులంతా కూడా ఐక్యం అయ్యి దీని మీద ఏంటంటే ఒక పెద్ద ఆందోళన చేసే పరిస్థితి ఉంది. కాబట్టి అందులో భాగమే రజక సంఘం మొదటిసారిగా సదస్సును ఏర్పాటు చేస్తూ ఉన్నారు అనంతపురంలో ఈ నెల 21వ తేదీన. దానికి రాష్ట్రం అంతా కూడా రజకులు సంబంధించిన వాళ్ళంతా కూడా అక్కడికి హాజరవుతున్నారు. కాబట్టి ఈ తిరుపతి జిల్లా నుంచి కూడా 10 మంది మేము కూడా ఎక్కువ సంఖ్యలో ఆడికి హాజరయ్యి వాళ్ళ ఆ సమావేశంలో పాల్గొని ఆ తీర్మానాలు తీసుకొని మేము ఇక్కడ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. మానవుడు తరతరాలుగా చేతి వృత్తులు నమ్ముకుని జీవిస్తున్నటువంటి వ్యవస్థలో ఈరోజు మారినటువంటి కాల క్రమంలో టెక్నాలజీ పెరగడంతో చేతి వృత్తిదారులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మన పరిపాలించే స్థానిక పార్టీలు కూడా, రాజకీయ నాయకులు కూడా, ప్రభుత్వాలు కూడా చేతి వృత్తిదారులను ఆదుకోవడంలో విఫలమవుతున్నాయి. మన రాష్ట్రంలోనే చేతి వృత్తిదారులు అలాగే వృత్తిదారులు అయినటువంటి 56 కమిషన్లు చైర్మన్లు పెట్టారు. కానీ పైసా కూడా నిధులు విధించలేకుండా కార్పొరేషన్లు నిర్వీర్యమవుతున్న తరుణంలో కార్పొరేషన్లకి నిధులు ఇచ్చి ఈ వృత్తిదారులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వాలకు ఎంతైనా ఉంది. అలాగే 50 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి వృత్తిదారునికి పెన్షన్ 5,000 రూపాయలు ఇవ్వాలి. అలాగే రజకులకు సంబంధించి రాష్ట్రంలో చేతి వృత్తిదారులు ఈ మధ్యకాలంలో చాలా దెబ్బతిన్నారు. నూతన ఆర్థిక విధానాల పేరుతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఆ కుల వృత్తులన్నీ కూడా దెబ్బతినిపోయి ఈరోజు అందరూ కూడా వేరే కులాల్లో నిమగ్నం అవుతూ ఉన్నారు. కార్మికులుగా స్థిరపడుతున్నారు. ఆఖరికి ఉపాధి కార్మికులుగా కూడా వెళ్ళే పరిస్థితికి వచ్చింది. ఇవాళ ఏంటంటే ఈ చేతి వృత్తులు అన్నిటి మీద ఆధారపడినట్టు జీవిస్తున్నటువంటి వ్యవస్థ అంతా కూడా రేపు అనంతపురంలో రజక సంఘం అనే ఒక సంఘానికి రాష్ట్ర సదస్సుని ఏర్పాటు చేశారు. ఆ సదస్సులో
రజకులకు సంబంధించినటువంటి సమస్యల పట్ల వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడుతుండేది అవన్నీ కూడా దాంట్లో చర్చించి ఒక నిర్ణయం చేసి ఉయ్యూరు మండలం కాటూరు గ్రామంలో అనధికార రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని ఇటీవల సివిల్ సప్లై అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రైస్ మిల్లు రేషన్ బియ్యాన్ని నిల్వ చేయడంపై మిల్లు యాజమాన్యాన్ని ప్రశ్నించారు. అందుకు సంబంధించిన రికార్డులతో పాటు ప్రభుత్వ అనుమతులు కూడా లేకపోవడంతో సుమారు 99 బస్తాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఉయ్యూరు ఏరియా సివిల్ సప్లై డిస్ట్రిబ్యూటర్ తహసీల్దార్ లావణ్య మీడియాకు తెలిపారు. విజయహాసిని రైస్ మిల్ నాన్ ట్రేడింగ్ మిల్ నందు 92 బస్తాల బియ్యం బస్తాలు దొరికినాయి. అది రిపోర్ట్ రాసి డిఎస్ఓ గారికి అప్పచెప్పడానికి రిపోర్ట్ రాస్తున్నారు. నన్ను చూస్తే 100 కట్టలు ఎత్తేసి కుప్ప పోసారు. అది కుప్ప పోసి ఎత్తేసి ఇక్కడ ఎవరున్నారు? ఎవరికి హ్యాండ్ ఓవర్ చేశారు మిల్లు రాత్రి? కుప్ప పోసండి. ఎత్తిచ్చినాక ఎన్ని ఉన్నాయి లెక్కేసి మీరు మళ్ళీ తీసుకు. అలా కాదు మేడం, మీరు రాత్రి ఎవరికి హ్యాండ్ ఓవర్ చేశారు మిల్లుని? మేమందరం తాళం వేసి విఆర్ఓ గారికి తాళం ఇచ్చి మేమందరం వెళ్ళాము. విఆర్ఓ గారి పేరేంటి మేడం? లేదు, మేము ముగ్గురు ఉన్నాం, ఒక్కళ్ళమని కాదు, ముగ్గురు దగ్గర ఉంది. యాదాద్రి ఆలయంలో ఎస్పీఎఫ్ సిబ్బంది సెల్ ఫోన్ దొంగను పట్టుకున్నారు. సెల్ ఫోన్లు మాయమవుతున్నాయన్న భక్తుల ఫిర్యాదు మేరకు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగను అదుపులోకి తీసుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పరిసరాల్లో డ్రోన్ కెమెరా కలకలం. యూట్యూబ్ ఛానల్ కోసం పరిసరాలను చిత్రీకరిస్తున్నట్లు తెలిపిన యువకులు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని పశు వైద్య కళాశాలలో 3వ రోజు అధ్యాపకుల నిరసన. ప్రొఫెసర్లను నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేశారని ఆరోపణ. దుండిగల్ తాండాలోని రాంకీ పవర్ ప్లాంట్కు వ్యతిరేకంగా స్థానికుల ఆందోళన. మరో చోటుకు తరలించాలని డిమాండ్. నల్లగొండ జిల్లా వేములపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి. న్యాయం చేయాలంటూ జాతీయ రహదారిపై బైఠాయించిన బంధువులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.